అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మధ్యలో స్కిప్ చేస్తే మనకి అర్థం కాదు, తెలియదు. మనం సగం సగం తెలుసుకోవటం వలన మనకి అది చెయ్యాలనే ఆతృత కానీ కోరిక కానీ మనకు కలగదు. పూర్తిగా తెలుసుకుంటేనే మనం దాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో దాన్ని ఉపయోగించుకోగలం, ముందుకు వెళ్ళగలం. మొదలు పెట్టుకుందామా? ఆత్మాశ్రయమైన నమ్మకం, దాని అర్థం. ఒక వ్యక్తి యొక్క ఆత్మాశ్రయ లేదా ఉపచేతనావస్థ అతని చేతనావస్థ లేదా వాస్తవమైన మనసు అధీనంలో ఉంటుంది. అది ఇతరుల సలహాలకు తీవ్రంగా స్పందిస్తుంది. అంటే మనం వాస్తవమని నమ్మిన దానిలో మనం క్రియాశీలంగా కానీ నిష్క్రియంగా కానీ నమ్మకం కలిగి ఉంటే మన ఉపచేతన అవస్థను ఆ సూచనలు అదుపులో పెడతాయి. అప్పుడు మన కోరిక నెరవేరుతుంది. మానసిక ఉపశమనానికి కల్తీ లేని ఆత్మాశ్రయమైన నమ్మకం అవసరం. అంటే సబ్కాన్షియస్ మైండ్. దీన్ని పొందాలంటే వాస్తవమైన చేతనావస్థ అడ్డం పడుతున్నప్పుడు దాన్ని పూర్తిగా అంతం చేయడమే. శరీరానికి చక్కటి చికిత్స జరగాలంటే అన్నింటికన్నా మంచి పద్ధతి చేతనావస్థ, ఉపచేతనావస్థ సమకాలిక నమ్మకాన్ని పూర్తిగా స్వీకరించే స్థితిలో ఉండాలనేదే స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ ఎల్లప్పుడూ ఇలా ఉండక్కర్లేదు. మన మనసును, శరీరాన్ని పూర్తిగా సడలించి మనం నిద్రస్థితికి చేరుకోవచ్చు. అటువంటి స్థితిలో మనలోని నిష్క్రియత్వం ఆత్మాశ్రయమైన ప్రభావాలను గ్రహించేందుకు అనువుగా తయారవుతుంది. రచయితను ఒక ఆయన ఇలా అడిగాడంట, ఆ మత గురువు నన్నెలా బాగు చేశాడు? రోగం అనేది ఏదీ ఉండదని, అసలు దానికి ఉనికే ఉండదని ఆయన అన్నప్పుడు నేను ఆ మాటలను అస్సలు నమ్మలేదు. నా తెలివితేటలను అవమానిస్తున్నాడని అనుకున్నాను. ఈ మనిషి తన బుద్ధి కుశలతను అవమానపరుస్తున్నాడని అనుకొని అర్థం లేని స్పర్శను నిరసించాడు. అతనికి నేను చెప్పినట్లే దీనికి వివరణ ఇవ్వడం చాలా సులువు. ఆ మత గురువు చెప్పిన ప్రశాంతమైన మాటలతో అతను శాంతించాడు. ఆ తరువాత ఆ మత గురువు అతన్ని కొంతసేపు పూర్తిగా నిష్క్రియమైన స్థితిలోకి వెళ్ళి ఏమీ మాట్లాడవద్దు, ఆలోచించవద్దు అని అన్నాడు. ఆ మత గురువు కూడా కదలక మెదలక ఉండిపోయాడు. అరగంట సేపు ప్రశాంతంగా, నెమ్మదిగా, దృఢంగా ఆ వ్యక్తికి సంపూర్ణమైన ఆరోగ్యం, శాంతి, మంచి భావాలు, పరిపూర్ణత అందాలని అంటూనే ఉన్నాడు. అరగంట తరువాత ఆ వ్యక్తికి అంతులేని ఉపశమనం లభించింది. అతనికి పోయిన ఆరోగ్యం మళ్ళీ దక్కింది. చికిత్సా సమయంలో నిష్క్రియత్వం వల్ల అతని ఆత్మాశ్రయమైన నమ్మకం ప్రత్యక్షమై ఆ మత గురువు సంపూర్ణమైన ఆరోగ్యం అతనికి కలిగిందని ఇచ్చిన సూచన అతని ఉపచేతనావస్థను చేరుకుందని మనకి సులభంగా అర్థమవుతోంది. రెండు ఆత్మాశ్రయమైన మనస్సులు సామరస్యంగా ఉన్నాయి. ఆ సమయంలో కనుక ఆ వ్యక్తికి ఉపశమనకుడి శక్తి మీద, సిద్ధాంతం మీద ఉన్న అపనమ్మకం ఉండి బయటకు వచ్చి ఉంటే అది వ్యతిరేకమైన స్వయం సూచనగా పనిచేసి ఉండేది. ఆ సమయంలో ఆ మత గురువు సూచనల ప్రభావం చాలా తక్కువగా ఉండేది, లేదా అవి పూర్తిగా పనికి రాకుండా పోయేవి. కానీ మగతగా నిష్క్రియమైన స్థితిలో ఉండటం వల్ల
చేతనావస్థ తాలూకు వ్యతిరేక ప్రభావము అతి తక్కువగా పడింది. రోగి ఉపచేతనావస్థ మతగురువు సూచనలను గ్రహించే స్థితిలో ఉంది. ఆ సూచనల ప్రకారము అది పనిచేయటం వల్ల రోగికి ఉపశమనం కలిగింది. పరోక్షంగా చికిత్స చెయ్యటం. మీరు లాస్ ఏంజల్స్లో ఉన్నారనుకుందాము. న్యూయార్క్ నగరంలో ఉన్న మీ అమ్మకు ఆరోగ్యం దెబ్బతిందని మనకి తెలుస్తుంది. మనం ఆమె దగ్గర ఉండలేకపోయినప్పటికీ మన ప్రార్థనలు ఆమెకు తప్పక చేరుతాయి. అందరిలోనూ ఉన్న ఆ పరమాత్మ చేస్తాడా పని. సృజనాత్మక మనసు, ఉపచేతన మనసు మనకి సహాయపడి పనిచేస్తుంది. అది మనకి వెంటనే స్పందిస్తుంది. మనకు ఆరోగ్యం పట్ల అంతర్గత వాస్తవం చెప్పేందుకు, మనస్తత్వంలో సానుకూలత పొందుటకు ఈ చికిత్స ఇవ్వబడినది. ఒకే సృజనాత్మక మనసు ఉన్నందున ఉపచేతన మనసు ద్వారా పనిచేసే ఆత్మ సాక్షాత్కారం మన అమ్మ యొక్క ఉపచేతన మనసు ద్వారా పనిచేస్తుంది. ఆరోగ్యం, శక్తి, పరిపూర్ణతతో నిండిన మన ఆలోచనలు ఒకే శాశ్వత ఆత్మాశ్రయమైన మనసులో పనిచేస్తాయి. అవి జీవితంలోని ఆత్మాశ్రయ పక్షాన్ని, దాని నియమాలను వేగవంతం చేస్తాయి. అవే ఆమె శరీరంలో ఉపశమనంగా కనిపిస్తాయి. మనసు సిద్ధాంతంలో కాలం, స్థలం అంత ముఖ్యం కాదు. ఒకే మనసు మన అమ్మలోనూ మనలోనూ పనిచేస్తుంది. మనం ఎక్కడున్నా సరే. నిజానికి ప్రత్యక్షంగా ఉపశమనం కలిగించటం అనే దానికి విరుద్ధంగా పరోక్షంగా ఉపశమనం కలిగించటం అనేది ఉండదు. ఎందుకంటే ఒక శాశ్వతమైన మనసు అనేది అన్ని చోట్ల ఉంటుంది. మనం ఆలోచనలను పంపేందుకు, అందుకునేటందుకు ప్రయత్నించము. జాగ్రత్తావస్థలో చేసే మన ఆలోచనలే ఆమెకు మనం అందించే ఉపశమనం. మనం ఆరోగ్యం, క్షేమం, విశ్రాంతి వంటి లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉంటే అవి మన అమ్మలో ప్రత్యక్షమవుతాయి. ఆ తరువాత ఫలితాలు తప్పక వస్తాయి. ఒక సంఘటనను పరోక్షంగా చేసిన చికిత్సకు ఉదాహరణ తెలుసుకుందాం. ఇటీవల లాస్ ఏంజల్స్లో ఉంటూ మా రేడియో కార్యక్రమాన్ని వినే ఒక శ్రోత న్యూయార్క్ నగరంలో ఉంటున్న తన తల్లి రక్తం గడ్డకట్టడం ద్వారా ఏర్పడే వ్యాధితో బాధపడుతోంది. ఆమె తన తల్లి కోసం ఇలా ప్రార్థన చెయ్యసాగింది. ఉపశమనం పొందే శక్తి మా అమ్మలోనే ఉంది. ఆమె శరీర స్థితి, ఆమె ఆలోచన జీవితం తాలూకా ప్రతిబింబం మాత్రమే. ఒక తెర మీద నీడలు పడ్డట్టు అన్నమాట. ఆ తెర మీద ఛాయాచిత్రాలను మార్చేందుకు నేను ఆ ప్రతిబింబాల తాలూకు నిజరూపాలను మార్చవలసి ఉంటుంది. నేనిప్పుడు నా మనసులో మా అమ్మ కోసం పరిపూర్ణత, సామరస్యం, పూర్తి ఆరోగ్యం అనే చిత్రాలను తయారు చేస్తున్నాను. ఏ అంతులేని ఉపశమన శక్తి మా అమ్మ శరీరాన్ని, అన్ని అవయవాలను తయారు చేసిందో అది ఆమె అస్తిత్వంలో అణువణువున నిండుతూ ఆమె శరీరంలోని ప్రతి కణంలోనూ శాంతిని ప్రవహింపచేస్తోంది. డాక్టర్లకు దైవ సహాయం, మార్గదర్శనం లభిస్తున్నాయి. మా అమ్మను ముట్టుకునే ప్రతి వారికి దేవుడు ఆమెను బాగు చెయ్యటానికి సరైన మార్గాన్ని చూపిస్తున్నాడు. రోగమే అంతిమ సత్యం కాదని నాకు తెలుసు. అలా అయితే ఎవరికీ చికిత్స చెయ్యటం సాధ్యం కాదు. ప్రేమ, జీవితం అనే అంతులేని సిద్ధాంతాన్ని నేను సమర్థిస్తాను. మా అమ్మ శరీరంలో సామరస్యం, ఆరోగ్యం, శాంతి నెలకొంటున్నాయని నాకు తెలుసు. నెలకొనాలని నేను ఆదేశిస్తున్నాను.
ఆమె రోజుకు చాలాసార్లు ఈ ప్రార్థనను చేసింది. కొన్నాళ్లకు ఆమె తల్లి స్థితిలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. ఆమెకి చికిత్స చేసిన నిపుణుడు ఆశ్చర్యపోయాడు. ఆమెకి దేవుడి మీద ఉన్న ప్రగాఢ విశ్వాసానికి ఆమెని అభినందించాడు. ఆ అమ్మాయి మనస్సులో ఏర్పడిన తుది సారాంశం జీవితపు అంతర్గత మనస్సు యొక్క సృజనాత్మక చట్టాన్ని ఆచరణలో పెట్టినందున అది తన తల్లి శరీరంలోకి వ్యక్తమై ఆమెను ఆరోగ్యకరంగాను సానుకూలంగాను చేసింది. ఆ అమ్మాయి తన తల్లి గురించి నిజమని ఏమనుకుందో ఏకకాలంలో తన తల్లి ద్వారా పునర్జీవనమైనది. విన్నారు కదా. మనం మనకే కాదు, ఎక్కడున్నా మన వాళ్ళకు కూడా మనం ఇలా చేయొచ్చు. వాళ్ళని ఆరోగ్యవంతులుగాను ఆనందంగా ఉండేటట్టు కూడా మనం చెయ్యొచ్చు. చెయ్యగలిగే శక్తి ప్రతి మనిషిలో ఉంది. మనం దీన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? మన జీవితాలని ఆనందమయం ఎందుకు చేసుకోకూడదు? ప్రయత్నిద్దాం కదా. తప్పకుండా ప్రయత్నిస్తాం. మనం దొరికిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాం? ఉంటాను. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.